రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ యూట్యూబర్ అన్వేష్కు పోలీసులు షాక్ ఇచ్చారు. వీడియోల్లో అసభ్యకర పదజాలం వాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను సదరు సంస్థ బ్లాక్ చేయగా ప్రస్తుతం పోలీసుల ఒత్తిడితో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పర్వాలేదన్నట్లుగా తనకు ప్రత్యామ్నాయంగా మరిన్ని సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటూ అన్వేష్ ఇటీవల ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ను శాశ్వతంగా తొలగించేలా పోలీసులు ఆయా సంస్థలకు లేఖలు రాయాలని నిర్ణయించాయి. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్కు పోలీసులు షాక్ ఇచ్చారు. వీడియోల్లో అసభ్యకర పదజాలం వాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, ప్రస్తుతం ఏదైతే అన్వేష్ సంబంధించినటువంటి గతంలో ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్లోజ్ చేసిన తర్వాత కూడా అన్వేష్ తనకు ఇంకా అనేకమైనటువంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయన్నట్టు వీడియో చేయడం జరిగింది. కాదు, ఇప్పుడు తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా అన్ని ఖాతాలను కూడా క్లోజ్ చేయడం కోసం ఇటు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నా అన్వేషణ ఛానల్ సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే అన్వేష్ ఉన్నారో, ఇతను ఒక యూట్యూబర్, ప్రపంచాల మొత్తం కూడా తిరిగి వస్తున్నటువంటి యూట్యూబర్. గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము అన్వేష్ పేరు వివాదాస్పదంగా మారింది. అంటే అతను చేసేటటువంటి కామెంట్స్, అతను చేసేటటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా వివాదాస్పదంగా మారి ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్వేష్ కి వ్యతిరేకంగా అనేక మంది కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామం గురించి మాట్లాడుకుంటే, అన్వేష్ కి అయితే పంజాగుట్ట పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ను కూడా ఇటు బ్లాక్ చేసిన విషయం కూడా మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే హిందూ దేవతలు, దేవుళ్ల పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అసభ్య పదజాలను వాడుతున్నారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అనేక మంది అన్వేష్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు కరాటే కళ్యాణి గానీ, అలాగే కొంతమంది ప్రముఖులు, అలాగే కొంతమంది హిందూ దేవులను నమ్మినటువంటి వ్యక్తులు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా అతని పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఈ నేపథ్యంలోనే అతని ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేశారు గతంలోనే. సో ఆ బ్యాన్ చేసిన తర్వాత అసభ్య పదజాలాన్ని వాడుతూ అన్వేష్ వీడియో విడుదల చేశాడు. దీంతో మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మెటాకు, ఇటు ఏదైతే యూట్యూబ్ ఇన్స్టాకు సంబంధించినటువంటి ఓనర్స్ కి అయితే, ఆ కంపెనీకి అయితే వీళ్ళు పోలీసులు మరో లేఖ అయితే రాయనున్నారని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేసిన తర్వాత, అంటే బ్లాక్ చేసిన తర్వాత, అన్వేష్ కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ అతనుకున్నటువంటి మరొక ఇన్స్టా అకౌంట్ లో అతను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ముఖ్యంగా కీలకమైన హాట్ కామెంట్స్ అయితే చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అంటూ ఒక వీడియో అయితే విడుదల చేశాడు. ఆ వీడియోలో చూస్తే మనకు బత్తాయిలు అని ఒక పదాన్ని కూడా వాడడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ పోతే బాధపడతానా అని అనుకుంటున్నారా? నేను 2 ఇన్స్టాగ్రామ్లు వాడుతున్నాను, నాకు 2 ఇన్స్టాగ్రామ్లు 2 చేతులు లాంటివి, 2 యూట్యూబ్ ఛానళ్ళు 2 కాళ్ళ లాంటివి, నాకు ఫేస్బుక్ నా శరీరం లాంటిది, బాడీ లాంటిది అని చెప్పేసి కూడా దాని గురించి వివరించాడు. ఏదైతే ఇన్స్టా అకౌంట్ తీసివేశారో, ఆ ఇన్స్టా అకౌంట్ తీసివేసిన తర్వాత ఈ 5 భాగాలు అన్నింటిలో కూడా సో నా ఒక్క చేయి పోయింది, అయినప్పటికీ కూడా నేను ఏమాత్రము కూడా ఆగను, నేను చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, అతను అనుకుంటున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అదైతే నేను ఆపను అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు. సో దాన్ని చూసుకుంటే ఇక నేను దొరికితే డైరెక్ట్ గా నా తల నరికేయండి, అంతేగాని నేను మాత్రము బత్తాయిలు అనే ఒక పదాన్ని ఆయన వాడడం జరిగింది. సో వారిపైన మేము పోరాటం చేస్తున్నాం, ఇది ఆపను, 2026 అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఏదైతే ఇంతకు ముందు ఇటు సీతాదేవి అని హిందూ దేవులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, అప్పుడే వివాదాస్పదంగా మారింది. అతన్ని దేశద్రోహిగా కూడా గుర్తించాలి, దేశద్రోహిగా అతన్ని ముద్రించాలి అని చెప్పేసి కూడా అనేక మంది ముందుకొచ్చారు. అయినప్పటికీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేయడము, ఆ తర్వాత మరొకసారి అన్వేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, 2 చేతులు 2 కాళ్ళు, ఫేస్బుక్ నా బుర్ర, నేను దొరికితే నా తల నరికేయండి అని కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కూడా కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మరికొందరు ఆ కామెంట్స్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు అయితే అన్వేష్ పైన అయితే జారీ చేశారు. సో మరి
అతనికి ఉన్నటువంటి ఇంకొక ఇన్స్టా అకౌంట్ ఏదైతే ఉందో అది మరి తీసేస్తారా, డిలీట్ చేస్తారా, యూట్యూబ్ ఛానల్ కూడా మరి ఉంటుందా పోతుందా అనేది మాత్రం మనకి తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే దానికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. సో ఏదైతే నా అన్వేషణ ఛానల్ కు సంబంధించినటువంటి వ్యక్తి అన్వేష్ ఉన్నారు, ఈ అన్వేష్ చేస్తున్నటువంటి చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా వివాదాస్పదంగా మారడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. రహీం. రైట్ చిన్నబాబు, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.